హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హసన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం గిద్దలూరు నుంచి ఈరోజు అక్కన్నపేట వరకు వెళ్తున్నాం. అంటే మనకు ఈ గిద్దలూరు నుంచి కాచిగూడకి వెళ్ళే వాళ్ళు విపరీతంగా వస్తూ ఉంటారు. అసలు మామూలుగా ఉండదు. అసలు గిద్దలూరు నుంచి కాచిగూడ, కాచిగూడ టు గిద్దలూరు. మనం కూడా అదే రూట్లో వెళ్తున్నాం. అంటే మనం కాచిగూడ దాటిన తర్వాత కూడా మళ్ళీ ఒక 10 అంటే ఒక 2-3 గంటల జర్నీ ఉంటుంది. మనం B2 ఏసీది రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. లోపలికి రావడం జరిగింది. గిద్దలూరు స్టేషన్ దాటింది. పడుకోవడానికి నాకు మిడిల్ బెర్త్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏసీలో జర్నీ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. పలక్నామా వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకు జర్నీ అయితే మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సైలెంట్గా మలక్పేట ప్రజెంట్ అయితే దాటింది. తర్వాత వచ్చేదే కాచిగూడ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి మళ్ళా ఇదే ట్రైను ఔరంగాబాద్ అనే రూట్కి వెళ్తూ ఉంటుంది. దగ్గర దగ్గర మొన్న వర్షం పడినప్పుడు బిక్నూర్ రైల్వే స్టేషన్ ఆ ఏరియాలో కొట్టుకుపోయింది కదా, అక్కడి వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి సఫిల్గూడ, తర్వాత వచ్చేసరికి మేడ్చెలు, ఈ వడియారం, ఇట్లా దాటిన తర్వాత వచ్చేదే మనకు అక్కన్నపేట. ఈ అక్కన్నపేట అనేది జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి నేను బిక్నూర్ రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్ళాలి. ఇది అక్కన్నపేట రైల్వే స్టేషన్ మన ఎంట్రీ బోర్డు అనమాట. ఇది ఇలా అయితే మాత్రం జర్నీ చేసుకుంటూ నేను మా అత్తగారికి రావడం